తల్లిదండ్రులారా, మీ యొక్క పిల్లలను దేవుని భక్తిలో, దేవుని భయములో, పరిశుద్ధతలో, క్రమశిక్షణలో, నీతిలో పెంచుట విషయంలో ఏమాత్రము రాజీ పడవద్దు. ఎప్పుడైతే రాజీ పడిపోతామో గొప్ప నష్టమును పొందే ప్రమాదం ఉంది. ఒకసారి ఆలోచన చేద్దామండి. చాలామంది తల్లిదండ్రులు చేసే పొరపాటు ఏంటంటే, వారి యొక్క పిల్లలు దేవుని భక్తిలో పెరుగుతున్నారా, దేవుని భయంలో పెరుగుతున్నారా, పరిశుద్ధతలో ఎదుగుతున్నారా, క్రమశిక్షణలో ఎదుగుతున్నారా అన్న విషయాన్ని గురించి పరిశీలన చేయకుండా, పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా జీవిస్తున్నారు. గమనించాలి, తల్లిదండ్రులు ఎప్పుడైతే తమ పిల్లలను పట్టించుకునే విషయంలో నిర్లక్ష్యత వహిస్తారో ఆ యొక్క నిర్లక్ష్యం గొప్ప నష్టాన్ని తెచ్చిపెడుతుందండి. తల్లిదండ్రులకు మాత్రమే కాదండి, సమాజానికి కూడా గొప్ప నష్టాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి మన పిల్లలు మన పేరుని నిలబెట్టాలంటే మనము మన పిల్లలను దేవుని భక్తిలో పెంచాలి, దేవుని భయములో పెంచాలి, పరిశుద్ధతలో పెంచాలి, క్రమశిక్షణలో పెంచాలి, నీతిలో పెంచాలి, యథార్థతలో పెంచాలి. సహాయము చేయమని దేవునికి ప్రార్థన చేయాలి. మరి తల్లిదండ్రులుగా ఉన్న మనము మన పిల్లల విషయమై ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం? వారు భక్తిలో పెరుగుతున్న విషయంలో రాజీ పడిపోతున్నామా? ఏమాత్రం రాజీ పడకుండా రోషం కలిగి పెంచుతున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. తల్లిదండ్రులు చేసే చిన్న చిన్న పొరపాట్లు వారి పిల్లల పక్షమున శాపముగా మారుతున్నాయి. ఆ శాపము అందరికీ వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మన జీవితాన్ని మార్చుకుందాం, పిల్లలను పట్టించుకుందాం. పిల్లల విషయమై, వారి భక్తి జీవితం విషయమై, వారి ఆధ్యాత్మిక జీవితం విషయమై పట్టించుకుందాం. రేపటి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం.